హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 2026 మార్చ్ 1 to 15 అనమాట. సో కావాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి. అంతేకాకుండా మంత్లీ పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో ఏ ఎగ్జామ్స్కైనా కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ కదా. సో కావాలనుకున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో మీకు ఈ నోట్స్ కావాలనుకుంటే పీడిఎఫ్లు కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, నాకు అక్కడ మెసేజ్ చేయండి. సో ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్స్లో భారత్కు చెందిన ప్రతిష్టాత్మక గణిత శాస్త్రవేత్త రామానుజన్ తన మొట్టమొదటి శాస్త్రీయ పత్రాలను ఏ నగరానికి చెందిన జర్నల్లో ప్రచురించడం జరిగింది అంటే భారత్కు చెందిన ప్రతిష్టాత్మక గణిత శాస్త్రవేత్త రామానుజన్ తన మొట్టమొదటి శాస్త్రీయ పత్రాలను ఏ నగరానికి చెందిన జర్నల్లో ప్రచురించారు అంటే పూనా అన్నమాట. రామానుజన్ మొట్టమొదటిసారిగా ప్రచురించినటువంటి పత్రం పూనా ప్రధాన కార్యాలయంగా కలిగిన జర్నల్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును హౌరాకు మరో ప్రాంతానికి మధ్య నడిపించడం జరిగింది. అయితే ఆ రెండో ప్రాంతం ఏది అంటే గౌహతి అండ్ హౌరా మధ్య నడిపించడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును హౌరా మధ్య ప్రయాణించే ఈ రైలు పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో 9 జిల్లాల్లో ప్రయాణిస్తుంది. అస్సాం అండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 9 జిల్లాల్లో అయితే ప్రయాణించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐఈడి పేలుళ్లను విశ్లేషించేందుకు భారత హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఒక జాతీయ డిజిటల్ వేదికను ప్రారంభించారు. అది ఏ వేదిక అంటే జాతీయ ఐఈడి డేటా మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట, నెట్స్ అనమాట. సో ఐఈడి అంటే ఏంటిదంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు షీ మార్ట్ పేరుతో వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది. అయితే దాని ప్రధాన లక్ష్యం ఏమిటి? మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు షీ మార్ట్ పేరుతో వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం జరిగింది. దాని ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ప్రజావర్గాల యాజమాన్యం కింద పనిచేసే రిటైల్ దుకాణాలను మహిళా వాణిజ్యవేత్తల కోసం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో అంతేకాకుండా అస్సాంలోని ఇది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాంలోని గౌహతి సమీపంలో ఉన్నటువంటి గర్భంగా రిజర్వ్ అడవులలో పాలిరాచిస్ గర్భంగెనెన్సిస్ పేరు గల కొత్త జాతిని కనుగొనడం జరిగింది. అయితే అది ఏ రకమైన జీవులకు చెందినది అంటే చీమ రకానికి చెందినది అన్నమాట. సో ఏ రకమైన జీవులకు అంటే చీమ రకానికి. సో స్వావలంబిని పథకాన్ని ఈ లక్షిత వర్గాల కోసం ప్రారంభించడం జరిగింది. అంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని ఆశించే యువ మహిళలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కేరళలోని లోతట్టు తీర ప్రాంతాల్లో ఇటీవల పరిశోధకులు కొత్త జీవజాతిని కనుగొన్నారు.
కొత్త జీవజాతిని అయితే కనుగొనడం జరిగింది. అది ఏ రకం జీవులకు చెందినది అంటే డ్రాగన్ ఫ్లై అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి టైల్టెల్ కార్పొరేషన్ ఏ విదేశీ నగరంలో ఒక డేటా సెంటర్ను అభివృద్ధి చేస్తుంది? అది ఏ నగరం అంటే యాడిస్ అబాబా నగరంలో అనమాట. సో ఇథియోపియా రాజధాని యాడిస్ అబాబా రాజధాని. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ ఎవరైనా కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, పీడిఎఫ్లు కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లింక్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది, అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్.